Hello viewers, I am Dr. K. Hariprasad. Today we are going to discuss about the family Fabaceae or Papilionoidae. ఫ్యాబేసి కుటుంబం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగినటువంటి లాంగ్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్, కాబట్టి దాని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. The classification of Fabaceae or Papilionoidae family, according to Bentham Hooker classification, it belongs to class Dicotyledons, subclass Polypetalae, series Caliciflorae, order Rosales, family Leguminosae. The Leguminosae family is divided into three subfamilies. One is Papilionoidae, Caesalpinoidae, and Mimosaidae. Here, the subfamily Papilionoidae, also called as Fabaceae family, subfamily. The type genus of the family is Faba. ప్రజాతి ఫ్యాబా పేరు మీదుగా దీనికి ఫ్యాబేసీ అనే పేరు వచ్చింది. మనము ఈ ఫ్యాబేసీ ఫ్యామిలీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ ఫ్యాబేసీ ఫ్యామిలీ, ముఖ్యమైనటువంటి మొక్కల గురించి చూద్దాం. అబ్రస్ ప్రికటోరియస్ కురువింద, అరాకిస్ హైపోజియా వేరుశనగ, బ్యూటియం మోనోస్పర్మా మోదుగ, ఖజానస్ ఖజాన్ కందులు, సైసర్ అరైటినం శనగ, క్లిటోరియా టర్నేటా శంకుపుష్పం, క్రోటలేరియా జెన్షియా జనుము, సైమాప్సిస్ టెట్రాగోనలోబా గోరుచిక్కుడు, డాలికస్ ల్యాబ్ చిక్కుడు, డాలికస్ బైఫ్లోరస్ ఉలువలు, గ్లైసిన్ మ్యాక్స్ సోయా చిక్కుడు, ఇండిగోఫెరా టింక్టోరియా నీలిమందు, లెన్స్ ఎస్ఫిలెంటా మాసరపప్పు, పైసం సెటైవం బఠానీ, పొంగామియా పిన్నేటా కానుగ, టీరోకార్పస్ సాంటలైనస్ రక్తచందనం, టెఫ్రోషియా పర్పురియా వెంపలి, ట్రైగోనెల్లా ఫొనింగ్రికం మెంతులు, విగ్నా రేడియేటా పెసర, విగ్నా కటజాన్ పెబ్బర్లు, విగ్నా మంగో మినుములు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని మొక్కలు. ఇక్కడ అబ్రస్ ప్రికటోరియస్ ఉంది. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. బంగారు పాతకాలంలో బంగారును తూకం చేయడానికి 1 గ్రాము బరువు క్రిందగా గురువింద గింజను వాడేవారు కాబట్టి ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. బ్యూటీ ఆఫ్ మోనోస్పర్మా, దీని ఫ్లేమ్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు. అంటే వీటి యొక్క ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా నిప్పు వంటి కలర్ కనిపిస్తుంది కాబట్టి, ఫ్లేమ్ ఆఫ్ ది మంటల వంటి కలర్ కనిపిస్తుంది కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండిగోఫెరా టింక్టోరియా నీలిమందు, దీని నుంచి డై తయారు చేస్తారు. ఇవన్నీ కూడా ఎకనామిక్ ఇంపార్టెన్స్ కిందగా మనము చదువుతాం. ఫస్ట్ వన్ హ్యాబిటాట్, ఆవాసం. ఇవి ఎక్కడెక్కడ పెరుగుతున్నాయో చూద్దాం. దీస్ ఆర్ మిజోఫైట్స్, రేర్లీ జీరోఫైట్స్. ఇవి మధ్యరకపు మొక్కలు, ఎక్కువగా కొన్ని మాత్రమే ఎడారి మొక్క లక్షణాలను చూపుతున్నాయి. అవి దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలెక్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ సమ్ ఆర్ హైడ్రోఫైట్స్, ఈషినోమేన్, ఈ మొక్క మాత్రమే నీటిలో పెరిగేటటువంటి మొక్క. నెక్స్ట్ వన్ హ్యాబిట్, ఆకృతి. ఇవి భిన్న ఆకృతిలో పెరుగుతాయి. సమ్ ఆర్ హెర్బ్స్, కొన్ని గుల్మాలుగా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైగోనెల్లా ఫోనంగ్రికం మెంతులు. సమ్ ఆర్ స్టెప్స్, క్రోటలేరియా జెన్షియా, ఇక్కడ చూస్తున్నాం జనము. సమ్ ప్లాంట్స్ ఆర్ ట్వైనింగ్ స్ట్రబ్స్, తిరుగుడు పొదలుగా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ డాలికస్ ల్యాబ్ చిక్కుడు. టెండ్రిల్లార్ క్లైంబర్డ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ పైసం బఠానీ మొక్క, నులితీగలతో ఎగబాకేటటువంటి మొక్క. సమ్ ఆర్ ట్రీస్, బ్యూటియం మోనోస్పర్మా మోదుగ. ఇవి వీటి యొక్క ఆకృతిగా చెప్పవచ్చు. అంటే గుల్మాలుగా ఉన్నాయి, పొదలుగా ఉన్నాయి, చెట్ల రూపంలో కూడా ఇవి పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, శాఖీయ లక్షణాలు చూస్తే ద రూట్ సిస్టమ్. ఫస్ట్ వన్ ట్యాప్ రూట్ సిస్టమ్. నాడ్యూల్స్ ప్రజెంట్ ఆన్ రూట్స్ విచ్ కంటైన్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఇక్కడ వేరు వ్యవస్థ మనం ఇక్కడ చూస్తున్నాం. తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఈ వేరు వ్యవస్థపై వేరు బొడిపెలు ఉంటాయి. ఇవి నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా రైజోబియంను కలిగి ఉంటుంది. ట్యూబరస్ రూట్స్ ప్రజెంట్ ఇన్ డాలికస్ ఫాలికేటస్. డాలికస్ ఫాలికేటస్లో వేర్లు నిల్వ చేసుకునేటటువంటి దుంప వంటి వేర్లు
ఉంటాయి. నెక్స్ట్ శాఖీయ లక్షణాల్లో సెకండ్ వన్ స్టెమ్ కాండ నిర్మాణం. ఏరియల్, ఎరెక్ట్ ఇన్ హెర్బ్స్, shrubs and trees. Weak and twining in case of Pisum. Woody in Dalbergia. Anomalous secondary growth shows in Mucuna pruriens. Stem hairy or glabrous. వాయుగతంగా పెరుగుతుంది కాండం. గుల్మాలలో పొదలు మరియు చెట్లు నిటారుగా ఉంటాయి. మరియు పైసం సటైమం బఠానీ విషయంలో ఇవి తిరుగుడు మొక్కలుగా చాలా బలహీనంగా కాండం ఉంటుంది. డాల్బర్జియాలో కాండం దృఢంగా దారుయుతంగా ఉంటుంది. ముకునాలో అసంగత ద్వితీయ వృద్ధి జరుగుతుంది. కాండం కేశయుతంగా ఉండొచ్చు, లేకపోతే కేశరహితంగా ఉండవచ్చు. నెక్స్ట్ పత్రం లీఫ్ గురించి చూద్దాం. స్టిపులేట్ పత్రపుచ్చ సహితం. స్టిపుల్స్ లార్జ్ అండ్ ఫోలియేషియస్ ఇన్ పైసమ్ అండ్ లాథిరస్. బఠానీలో లాథిరస్లో మనకు పత్రాకార పత్రపుచ్చాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం పత్రాకార పత్రపుచ్చాలు. స్టిపుల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డాలికస్ అండ్ ఇండిగోఫెరా. లఘుపత్రపుచ్చ సహితం లఘుపత్రపుచ్చాలు కూడా ఉంటాయి. లీఫ్ బేస్ స్వాలెన్, దట్ ఈస్ కాల్డ్ పల్వినేట్ లీఫ్ బేస్. ఉబ్బినటువంటి పత్రపీఠం లేదా తల్పం వంటి పత్రపీఠం ఇది ఉండడం ఫ్యాబేసి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. లీవ్స్ ఆల్టర్నేట్, ఏకాంతర పత్రాలు ఉంటాయి. యూజువల్లీ కాంపౌండ్ లీవ్స్, సంయుక్త పత్రాలు ఉంటాయి. ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీవ్ ప్రజెంట్ ఇన్ ప్రొటలేరియా జెన్షియా బెస్ట్ ఎగ్జాంపుల్. త్రిదళ సంయుక్త పత్రం, ఇక్కడ మనం ఈ పత్రంలో సంయుక్త పత్రంలో 3 పత్రకాలు ఉండేటటువంటిది చూస్తున్నాం. నెక్స్ట్ బైఫోలియేట్ కాంపౌండ్ లీవ్ ద్విదళయుత సంయుక్త పత్రంలో 2 పత్రకాలు ఉండేటటువంటిది జార్నియా డైఫిలాలో మనము చూస్తున్నాం. సింపుల్ లీవ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇండిగోఫెరా కార్డిఫోలియా. సరళ పత్రాలు ఇండిగోఫెరా కార్డిఫోలియాలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంపారిపినేట్ కాంపౌండ్ లీవ్స్ ప్రజెంట్ ఇన్ టెఫ్రోజియా విల్లోజా. ఇక్కడ బేసి పత్రకము ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. విషమ పిచ్చక రకం అని చెప్తాం దీన్ని. ఇక్కడ చూడండి అన్నీ కూడా జతలుగా ఉన్నటువంటి పత్రాలు. ఒక పత్రకము జతగా లేకుండా ఒంటరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇంపారిపినేట్ కాంపౌండ్ లీఫ్ అని అంటాము. విషమ పిచ్చక సంయుక్త పత్రం. ఇన్ పైజమ్ అండ్ లాథిరస్ టర్మినల్ లీఫ్లెట్ ఈజ్ మాడిఫైడ్ ఇంటూ టెండ్రిల్. ఇక్కడ మనం చూస్తున్నాం బఠానీ మొక్కలో కావచ్చు, లాథిరస్లో కావచ్చు, చివరి పత్రకము నులితీగగా మార్చబడి ఉంటుంది. ఇది మొక్క ఎగబాకటం కోసం సహాయపడుతుంది. కాబట్టి కొనపత్రం ఇక్కడ నులితీగా మార్చబడుతుంది అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ గా అడుగుతారు. ఇన్ డెస్మోడియం గైరాన్స్, దీని ఇండియన్ టెలిగ్రాఫిక్ ప్లాంట్ అని అంటాము. ద లాటరల్ లీఫ్లెట్స్ షో అటానమస్ మూవ్మెంట్. పక్కలో ఉండేటటువంటి పార్శ్వ పత్రకాలు స్వయం చలనాలను చూపుతాయి, అంటే అవి అక్కడ ఇక్కడ కదులుతాయి. కాబట్టి దీన్ని ఇండియన్ టెలిగ్రాఫిక్ ప్లాంట్ అని కూడా అంటాము. డెస్మోడియం గైరాన్స్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్ పుష్ప విన్యాసం చూస్తే రెజిమోస్ టైప్ ఇన్ఫ్లోరెసెన్స్ అనిశ్చిత పుష్ప విన్యాసం. ఇక్కడ చూస్తున్నాం చిక్కుడులో రాకిస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్, ఇది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. పుష్పాలు రాకిస్ పైన విన్యాసాక్షం పైన ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. దీన్ని అనిశ్చిత పుష్ప విన్యాసం అని చెప్తారు. రెజిమోస్ టైప్. యాక్సిలరీ ఆర్ టర్మినల్, గ్రీవస్థంగానే పెరగవచ్చు లేకపోతే శిఖరస్థంగా కొన భాగంలోనైనా పెరగవచ్చు. డ్యూ టు అగ్రిగేషన్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది పెడంకుల్ దే ఫార్మ్ అంబెల్ ఇన్ ఫ్యాసియోలస్, హెడ్ ఫార్మ్ ఇన్ ట్రైఫోలియా. పుష్ప విన్యాసంపై పువ్వులు అన్ని దగ్గరగా గుమికూడటం వల్ల మన ఇక్కడ ట్రైఫోలియం యొక్క ఫ్లవర్స్ అన్ని ఒకటే దగ్గర హెడ్ రూపంలో మనకు కనిపిస్తాయి. రేర్లీ సాలిటరీ ఇన్ ఇండిగోఫెరా కార్డిఫోలియా. ఇండిగోఫెరా కార్డిఫోలియాలో ఏకాంత పుష్పాలను మనం గమనిస్తాం. నెక్స్ట్ వన్ ఫ్లవర్ పుష్పం గురించి చూద్దాం. పెడిసెల్లేట్ ఫ్లవర్ వృంతయుత పుష్పం. దీనికి ఒక వృంతం ఉంటుంది పుష్పానికి. బ్రాక్టియేట్ పుచ్చ సహితము, బ్రాక్ట్స్ ఉన్నాయి. ఫోలియేజియస్ బ్రాక్ట్స్ ప్రజెంట్ ఇన్ ఫ్లెమింజియా. ఇక్కడ చూస్తున్నాం పత్రాకార పుచ్చాలు అనేటటువంటివి ఫ్లెమింజియాలో కనిపిస్తున్నాయి. బ్రాక్టియోలేట్
లఘు పుష్పపుచ్చ సహితము, లఘు పుష్పపుచ్చాలు మనం ఇక్కడ చూస్తున్నాం. కంప్లీట్ ఫ్లవర్, సంపూర్ణ పుష్పము అంటే క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం ఈ 4 ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటారు. బైసెక్సువల్ ఫ్లవర్, ఆండ్రోషియం, గైనోషియం, కేసరావళి, అండకోశం ఈ 2 ఉండడం చేత దీన్ని ద్విలింగ పుష్పం అంటారు. నెక్స్ట్ జైగోమార్ఫిక్ ఫ్లవర్, పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటే దీన్ని పుష్పాన్ని ఏదైనా ఒక తలం గుండా మాత్రమే మనము 2 సమభాగాలుగా విడగొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్, అంటే డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కాబట్టి ఈ క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం వీటిని ఏదైనా ఒక తలంలో మాత్రమే మనము 2 హాఫ్స్గా మనము డివైడ్ చేయవచ్చు, 2 అర్ధ భాగాలుగా డివైడ్ చేయవచ్చు. డైక్లామిడస్ ద్విపరిపత్రయుతం, ద్విపరిపత్రయుతం అంటే క్యాలిక్స్, కరోలా 2 ఉండడం. హెట్రోక్లామిడస్ భిన్న పరిపత్రయుతం, క్యాలిక్స్, కరోలా అంటే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిగా మనం దాన్ని విడిదీయవచ్చు. నెక్స్ట్ పెంటామెరస్ పంచభాగయుత పుష్పాలు అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా 5 మల్టిపుల్గా ఉంటాయి, 5 లేదా 5 గుణిజ సంఖ్యలో ఉంటాయి. పెరిగైనస్ ఫ్లవర్ పర్యండకోశయుత పుష్పం ఆర్ హైపోగైనస్ ఫ్లవర్ అండకోశాధస్థిత పుష్పం. ఇక్కడ చూస్తున్నాం అండకోశానికి సంబంధించినటువంటి విషయం. హైపోగైనస్ ఫ్లవర్ ఇక్కడ రిసెప్టాకల్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ కాన్వెక్స్ షేప్, కుంభాకారంగా ఉంటుంది. పిస్టిల్ అనేటటువంటిది అన్నిటికన్నా పై భాగంలో ఉంటుంది. మిగిలిన ఇతర పుష్ప భాగాలు ఆండ్రోషియం, క్యాలిక్స్, కరోలా దాని క్రిందుగా ఉంటాయి. నెక్స్ట్ పెరిగైనస్ ఇక్కడ రిసెప్టాకల్ అనేటటువంటిది ఒక కప్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఎడ్జెస్ పైన పిస్టిల్కి ఇరువైపులా కూడా ఇతర పుష్ప భాగాలు అమరి ఉంటాయి. ఇది పెరిగైనస్ ఫ్లవర్. నెక్స్ట్ ఎపిగైనస్ ఫ్లవర్ ఇక్కడ రిసెప్టాకల్ ఒక కాన్కేవ్ తలంలో పుటాకారంగా ఉంటుంది. క్రింది భాగంలో పిస్టిల్ ఉంటుంది, పై భాగంలో ఇతర పుష్ప భాగాలు అమరి ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్తున్నటువంటిది పెరిగైనస్ ఫ్లవర్ పర్యండకోశ పుష్పము. దీన్ని ఆఫ్ సుపీరియర్, ఆఫ్ ఇన్ఫీరియర్, అర్ధ ఊర్ధ్వము, అర్ధ నిమ్న అండాశయం అని చెప్తారు. నెక్స్ట్ హైపోగైనస్ ఫ్లవర్ ఇక్కడ అండాశయం ఊర్ధ్వంగా పై వైపున ఉంటుంది కాబట్టి దీన్ని ఊర్ధ్వ అండాశయంగా చెప్తారు. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం ఫ్యాబేసి ఫ్యామిలీ కంప్లీట్ ఫ్లవర్స్ అని. సంపూర్ణ పుష్పాలు ఉంటాయని చెప్తున్నాం. సంపూర్ణ పుష్పం అంటే క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం ఉండడం. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము ఉంటే దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ క్యాలిక్స్ రక్షక పత్రావళి గురించి చూస్తున్నాం. సెపల్స్ ఆర్ 5 ఫ్యూజ్డ్, రక్షక పత్రాల సంఖ్య 5, ఇవన్నీ కూడా సంయుక్తంగా ఉంటాయి. అర్ణ షేపుడు గిన్నె ఆకారంలో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం గిన్నె ఆకారంలో ఉన్నటువంటి రక్షక పత్రావళి అన్ని కూడా సంయుక్తం చెంది ఉన్నాయి. వాల్వేట్ ఈస్టివేషన్ ఇన్ టెఫ్రోషియా పర్పూరియా కవాటయుత పుష్పరచనను చూపిస్తుంది. టెఫ్రోషియా పర్పూరియాలో ఇక్కడ చూస్తున్నాం కవాటయుత పుష్పరచన అంటే సెపల్స్ యొక్క అంచులన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఇన్ విసియా ఫ్యాబా, విసియా ఫ్యాబాలో చూస్తే మనకు ఆరోక చిక్కైన పుష్పరచన కనిపిస్తుంది. సెపల్స్ ఇక్కడ చూస్తున్నాం, ఒక సెపల్ యొక్క ఒక అంచు దాని పూర్వభాగంలో ఉన్నటువంటి పరభాగంలో ఉన్నటువంటి అంచును కప్పి ఉంచుతుంది. ఆ విధంగా మనకు ఒక అంచు ఇంకొక అంచును కప్పి ఉంచడాన్ని మనం గమనిస్తున్నాం. ఇది అసెండింగ్లీ ఈస్టివేషన్. నెక్స్ట్ డిసెండింగ్లీ ఈస్టివేషన్ అని కూడా ఉంటుంది. మనకు ఆకర్షణ పత్రాలు నెక్స్ట్లో వస్తుంది. దీన్ని వెక్సిలరీ ఈస్టివేషన్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూద్దాం, పోస్టీరియర్ సైడ్లో ఉన్నటువంటి పరభాగంలో ఉన్నటువంటి నెక్స్ట్ చెప్పేది ఆకర్షణ పత్రం కాబట్టి పెటల్, దాని ముందు ఉన్నటువంటి పెటల్స్ని కప్పి ఉంచుతుంది. ఈ విధమైనటువంటి నిర్మాణం ఉంటే దీన్ని డిసెండింగ్లీ అంటే అవరోహక చిక్కైన పుష్పరచన, డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ హియర్ ఆడ్ సెపల్ ఆపోజిట్ టు ది బ్రాక్ట్, బేసి రక్షక పత్రము పత్రపుచ్చానికి అభిముఖంగా ఉంటుంది. ఎక్కడైనా సరే మనము ఈ యొక్క రక్షక పత్రావళిని చూస్తే ఈస్టివేషన్లో ఇక్కడ పేర్స్ రూపంలో ఉన్న చూడండి. ఇప్పుడు ఈ వాల్వేట్ ఈస్టివేషన్ చూస్తే కవాటిత పుష్పరచనలో ఇక్కడ ఇది ఒక జత, నెక్స్ట్ పేర్ ఇది ఆడ్ సెపల్ బేసి రక్షక పత్రం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఆపోజిట్ ది బ్రాక్ట్, పత్రపుచ్చానికి అభిముఖంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ మనకు
ఫ్లోరల్ డయాగ్రామ్లో మనకు ఈజీగా ఇది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, కరోలా ఆకర్షణ పత్రావళి. ఇది ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్ కిందగా అడుగుతారు, ఎందుకంటే పాపిలియోనేషియస్ కరోలా పాపిలియోనేషియస్ ఆకర్షణ పత్రాలను కలిగి ఉండడం చేతనే దీన్ని పాపిలియోనాయిడే కుటుంబంగా చెప్తాం. కాబట్టి ఫ్యాబేసీకి ఈ పేరు పాపిలియోనాయిడే అనే పేరు పాపిలియోనేషియస్ ఆకర్షణ పత్రాలు ఉండడం చేత మాత్రం వచ్చింది. కాబట్టి మనకి ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్గా కిందగా కూడా అడుగుతారు. ఇక్కడ చూద్దాం ఆకర్షణ పత్రావళి. పెటల్స్ ఆర్ 5 అన్ఈక్వల్ ఫ్రీ. ఇక్కడ చూస్తున్నాం ఆకర్షణ పత్రాల సంఖ్య 5, 1 2 3 4 5. ఈ 5 కూడా అసమానం, అంటే అన్ఈక్వల్, వీటికి అవే అవి విడివిడిగా అసమానంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఫ్రీగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. ది లార్జ్ పోస్టీరియర్ పెటల్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఆర్ వెక్సిలం. ఇక్కడ పూర్వభాగం ఏది, పరభాగం ఏది అనేటటువంటిది క్వశ్చన్ వస్తుంది. పోస్టీరియర్ సైడ్, యాంటీరియర్ సైడ్. బ్రాక్ట్ వైపు ఉన్నది మాత్రమే అది యాంటీరియర్, పూర్వాంతం అయిపోయి అవుతుంది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ యాక్సిస్ అంచును చూపిస్తాం. యాక్సిస్ వైపు టువర్డ్స్ టు ది యాక్సిస్ సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ పోస్టీరియర్ సైడ్. పరాంతం అంటే ఇది పూర్వాంతం వైపు, ఇది పరాంతం వైపు అని గమనించాలి. ఇక్కడ అక్షం వైపు ఉన్నటువంటి పర ఆకర్షణ పత్రం పెద్దది, దీన్ని ధ్వజ ఆకర్షణ పత్రం అని అంటారు. దీన్ని స్టాండర్డ్ ఆర్ వెక్సిలం అని అంటారు. ది లార్జ్ పోస్టీరియర్ పెటల్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఆర్ వెక్సిలం. అక్షం వైపు ఉంటుంది, ఇది పరాంతం వైపు ఉంటుంది, ఇది పెద్దదిగా ఉంటుంది కాబట్టి ధ్వజ ఆకర్షణ పత్రం అని చెప్తున్నాం. నెక్స్ట్ ద 2 lateral ones ఆర్ కాల్డ్ వింగ్ పెటల్స్ ఆర్ ఏలే. ఇక్కడ దాని క్రిందుగా 2 వైపులా 2 బాహుపత్రాలు ఉన్నాయి. వీటిని ఏమంటున్నామంటే ఏలే లేదా బాహుపత్రాలు అని చెప్తాం. వింగ్ పెటల్స్ ఆర్ ఏలే. నెక్స్ట్ దాని క్రిందుగా ద 2 petal towards the anterior are fused board shaped called keel or carina. దానికి క్రిందుగా అంటే బాహుపత్రాలకు లోపలగా పూర్వాంతం వైపు 2 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఇవి పడవ ఆకృతిలో ఉంటాయి. వీటిని ద్రోణిపత్రాలు అంటారు. కీల్, కెరీనా, ద్రోణిపత్రాలు, ఇది వీటికి ఉన్నటువంటి పేరు. ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్లో ఇది ధ్వజాకర్షణ పత్రము, దాని పక్కలుగా వింగ్ పెటల్స్ ఉన్నాయి, బాహుపత్రాలు. ఇక్కడ కీల్, ద్రోణిపత్రాలు ఉన్నాయి. ఈ ద్రోణిపత్రాల లోపల ఏముంటుంది అని అంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్. ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటే ఆండ్రోషియం, గైనోషియం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కీల్ ఆర్ కెరీనా ఎన్క్లోజ్ ది ఎసెన్షియల్ ఆర్గాన్స్. ద్రోణిపత్రాలు అనేటటువంటివి ఆవశ్యకంగాలను కప్పి ఉంచుతాయని మనము చెప్పవచ్చు. ఈస్టివేషన్ చూస్తే డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్, అవరోహక చిక్కైన పుష్పరచనను చూపిస్తుంది. ఇంతకుముందు మనము రక్షక పత్రాలు డిస్కస్ చేశాం. దాంట్లో పరభాగంలో ఉన్నటువంటి పెటల్ దాని పూర్వభాగం ఉన్నటువంటి పెటల్ని కప్పి ఉంచుతుంది. అయితే ఇక్కడ ద్రోణిపత్రాలు ఫ్యూజ్ అయి ఉండడానికి అవకాశం ఉంది. 2 కూడా కొద్దిగా కలిసి ఉండడం చూస్తాం. 1+2+2 అని మనము సంకేతం, పుష్ప సంకేతం ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చేటప్పుడు 1+2+2 అని చూపిస్తాం. లాస్ట్ 2 మాత్రమే ఇన్ బ్రాకెట్లో చూపిస్తాం, 1+2+2. ఎందుకంటే ద్రోణిపత్రాలు మాత్రమే ఫ్యూజ్ అంటే కలిసి ఉన్నాయి కాబట్టి 1+2+2 ఇన్ బ్రాకెట్, అది మాత్రం మనం చెప్తాం. ఇది కరోలా ఆకర్షణ పత్రావళి. ఎందుకంటే ఇది ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్గా కూడా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నెక్స్ట్ ది ఎసెన్షియల్ ఆర్గాన్స్లో ఫస్ట్ వన్ ఆండ్రోషియం, కేసరావళి. హియర్ స్టమెన్స్ యూజువల్లీ 10, కేసరాల సంఖ్య మొత్తం 10గా ఉంటాయి. డైడెల్ఫస్ విత్ 9+1 స్ట్రక్చర్. ఇక్కడ 9 ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి సంయుక్తం కాబట్టి బ్రాకెట్లో చూపిస్తున్నాం. ద్విబంధక కేసరావళి. డైడెల్ఫస్ అంటే ద్విబంధక కేసరాలు, 2 కట్టలుగా ఈ యొక్క స్టామెన్స్ అమరి ఉంటాయి. 1 స్టామెన్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ చూస్తున్నాం 1 స్టామెన్ ఈజ్ ఫ్రీ. రిమైనింగ్ 9 స్టామెన్స్ ఆర్ ఫ్యూజ్డ్ బై దేర్ ఫిలమెంట్స్. ఒకటేమో స్వేచ్ఛగా ఉంటుంది, 9 ఒక కట్టగా ఉంటుంది. కాబట్టి 2 కట్టలుగా కనిపిస్తున్నాయి కాబట్టి డైడెల్ఫస్ ఆండ్రోషియం అని చెప్తాము. నెక్స్ట్ మోనోడెల్ఫస్ ఇన్ అరాకిస్. అరాకిస్ హైపోజియా, వేరుశనగలో మొత్తం 10 కేసరాలు ఒక కట్టగా ఉంటుంది, ఏకబంధక కేసరావులని చెప్తాం.
స్టెమెన్స్ ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్ ఏ ట్యూబ్లైక్ స్ట్రక్చర్ అండ్ ఎన్క్లోజ్ ది ఓవరీ. ఇక్కడ స్టెమెన్స్ అన్ని కూడా కలిసిపోయి ఉండి ఒక కేసర దండనాలు గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దాంట్లో ఏముంటుందంటే అండాశయం అమరి ఉంటుంది. ఇది అండాశయం. నెక్స్ట్ స్టెమెన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్. ఇవి కేసరాలు అనేటటువంటివి వేరు ఎత్తుల్లో ఉండవచ్చు. ఒకటి చిన్నగా ఉండవచ్చు, మిగతావన్నీ కూడా పొడవుగా ఉండవచ్చు. యాంథర్స్ డైథికస్ ద్వికక్షికం, 2 లోబ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ద్వికక్షిక కేసరాలు అని చెప్తాం. యాంథర్స్ డైథికస్. ఇంట్రోజ్ అంటే అంతరోన్ముఖం అని తెలుగులో చెప్తున్నాం. అంటే పాలన్ గ్రెయిన్స్ అనేటటువంటివన్నీ కూడా పుష్పం లోపల మాత్రమే వెదజల్లబడతాయి. అంటే ఇక్కడ స్టెమెన్స్ అన్నీ కూడా పాలన్ గ్రెయిన్స్ని ఏర్పరిచేటప్పుడు అవి పుష్పం లోపల మాత్రమే వెదజల్లబడేటట్టుగా ఉంటుంది కాబట్టి ఇంట్రోజ్ అని చెప్తాం, అంతరోన్ముఖం. పాలన్ గ్రెయిన్స్ ఆర్ సింపుల్, పరాగరేణువులు చాలా సరళంగా ఉంటాయి. ఇది ఆండ్రోషియం గురించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైడెల్ఫస్ స్టామెన్స్ ఉంటాయి. ఇక్కడ ద్విబంధక కేసరావళి 9+1 2 కట్టలుగా ఉంటాయి అనేటటువంటిది ఎంట్రన్స్ పాయింట్లో అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎసెన్షియల్ ఆర్గాన్లో రెండవది గైనోషియం, అండకోశం. మోనోకార్పెల్లరీ, ఏక ఫలదళయుతం. అంటే ఇక్కడ పిస్టిల్ కేవలం ఒకటే ఉంది, గైనోషియం ఒకటే ఉంది కాబట్టి ఏక ఫలదళయుతం అని చెప్పచ్చు. ఓవరీ యూనిలాక్యులర్, ఏక బిలయుతం. ఇక్కడ మనం చూస్తున్న ఓవరీ అండాశయాన్ని కట్ చేస్తే ఒకటే బిలం, ఒకటే గది ఉంది కాబట్టి ఏక బిలయుతం అని చెప్తాం. సుపీరియర్ ఆర్ ఆఫ్ ఇన్ఫీరియర్, ఊర్ధ్వాండాశయం అని ఉంటుంది, లేకపోతే అర్ధనిమ్న అండాశయం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే. ఓవ్యూల్స్ 1 to infinity, అండాలు అనేకం, 1 నుంచి ఎక్కువ సంఖ్యలో అండాలు ఉంటాయి. ఆర్థోట్రాపస్ ఓవ్యూల్, నిర్వక్ర అండం ఉంటుంది. నెక్స్ట్ కాంపెలోట్రాపస్ ఓవ్యూల్, 2 రకాలైనటువంటి అండాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నిర్వక్ర అండము అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మైక్రోపాయిల్, అండద్వారము, తర్వాత చెలాజా, ఇవన్నీ కూడా ఒక నిలువు రేఖపై అమరి ఉంటే దీన్ని ఆర్థోట్రాపస్ నిర్వక్ర అండం అని చెప్తాం. ఇక్కడ కాంపెలోట్రాపస్ ఓవ్యూల్లో మనకు హార్ట్స్ షూ షేపుడ్ మాదిరిగా కొద్దిగా పిండకోశము వంపును ప్రదర్శిస్తుంది. దీన్ని కాంపెలోట్రాపస్ ఓవ్యూల్ అని అంటాం. మార్జినల్ ప్లాసెంటేషన్, ఉత్తర అండన్యాసం లేదా ఉపాంత అండన్యాసం అంటారు. అంటే ఓవ్యూల్స్ అన్నీ కూడా ఒక తలంలో మాత్రమే, ఉదర తలంలో మాత్రమే అమరి ఉంటాయి. ఇది ఉదర అండన్యాసం. ఇక్కడ మనం చూస్తున్నాం మోనోకార్పెల్లరీ, ఏక ఫలదళయుత అండకోశం. ఇక్కడ ఫిలమెంట్స్ అన్ని కేసర దండాలు మాత్రమే కలిసిపోయి ఒక ఫ్యూజ్గా కలిసిపోయి ఒక కేసర దండనాలను ఏర్పరుస్తుంది. దాంట్లో నుంచి మనకు ఈ యొక్క పిస్టిల్ అనేటటువంటిది లేదా అండకోశం అనేటటువంటిది అమరి ఉంటుంది. ఇది గైనోషియం గురించి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, పాలినేషన్ మెకానిజం ఇన్ ఫ్యాబేసి ఫ్యామిలీ. పరాగ సంప యాంత్రికాన్ని గురించి అడుగుతారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్ అని యూనివర్సిటీ ఎగ్జామ్లో అడుగుతుంటారు. పాలినేషన్, పరాగ సంపర్క యాంత్రికం చూస్తే హియర్ పిస్టన్ మెకానిజం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పిస్టన్ మెకానిజం. పిస్టన్ విధానం ద్వారా పరాగ సంపర్కం జరుగుతుందని చెప్పవచ్చు. పాలినేషన్ డన్ బై ఇన్సెక్ట్ విత్ లాంగ్ ప్రోబోసిస్, పొడవైన తొండంతో ఉన్నటువంటి కీటకాల ద్వారా మాత్రమే పరాగ సంపర్కం జరుగుతుంది, కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. ది ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది బోర్డ్ షేప్డ్ ఫ్యూజ్డ్ కీల్ పెటల్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆవశ్యకంగాలు పడవ ఆకృతిలో ఉన్నటువంటి సంయుక్త ద్రోణి పత్రాలలో ఉంటాయి. ద నెక్టార్ ఈజ్ సెక్రేటెడ్ ఆన్ ది లోయర్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ది స్టెమినల్ ట్యూబ్. మకరందము, తేనె అనేటటువంటిది కేసర దండనాళం యొక్క దిగువ భాగం లోపల స్రవిస్తుంది. ది ఫ్లవర్స్ ఆర్ ప్రొటాండ్రస్ అండ్ దేర్ఫోర్ పాలన్ గెట్స్ అక్యుములేటెడ్ నియర్ ది టిప్ ఆఫ్ ది ఫ్యూజ్డ్ కీల్స్. పువ్వులు పుంభాగ ప్రతుమోత్పత్తిని చూపుతాయి. ఏంటి ప్రొటాండ్రస్ అని అంటే పాలన్ గ్రెయిన్స్ అనేటటువంటివి ముందుగా అభివృద్ధి చెంది ముందుగా రిలీజ్ కావడం జరుగుతుంది. వీటిని ప్రొటాండ్రస్ అని చెప్తాం, పుంభాగ ప్రతుమోత్పత్తికాలు. అందువల్ల పుప్పొడి లేదా పరాగరేణులంతా కూడా ద్రోణి పత్రాల యొక్క కొన భాగంలో చాలా ఎక్కువగా పేరుకొని పోతుంది. ద ఇన్సెక్ట్స్ ఆర్ అట్రాక్టెడ్ అండ్ ల్యాండ్ ఆన్ ది వింగ్ పెటల్స్. కీటకాలు ఆకర్షించబడి మొదటగా బాహుపత్రాల పైన బాలటాన్ని గమనించవచ్చు. In effort to get the nectar, the wing petals get pressed and the fused keel petals are brought to a little lower level. మకరందం పొందే ప్రయత్నంలో కీటకం బాహుపత్రాలను క్రిందకి నొక్కడం ద్వారా ద్రోణి పత్రాలను కొద్దిగా దగ్గరకు తీసుకొని వస్తాయి. At the time, the stigma come out and touches the pollen grains present back of the insect and thus the pollination takes place.
ఆ సమయంలో కీలాగ్రము మెల్లగా బయటకు వచ్చి పురుగు లేదా కీటకం వెనుకం ఉన్నటువంటి పుప్పొడి రేణువులను తాకుతుంది. దాని ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. లేటర్, డ్యూ టు ది మూవ్మెంట్ ఆఫ్ స్టైల్, ద pollen at the tip of the keels is pushed out and get attached to the back of the insect. కీటకం యొక్క తర్వాత కీలం యొక్క కదలికల కారణంగా ద్రోణిపత్రాల కొన వద్ద ఉన్నటువంటి పుప్పొడిని బయటికి నెట్టివేసి కీటకం వెనుక భాగంలో పరాగ రేణువులు ఉండేటట్టు చేయబడుతుంది. When the insect visits another flower for nectar, pollination takes place in a similar manner. ఆ కీటకము మకరందం కోసం మరొక పుష్పాన్ని సందర్శించినప్పుడు పరాగ సంపర్కం ఇదే పద్ధతిలో జరుగుతుంది. దీన్నే మనము పిస్టన్ మెకానిజం అని చెప్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పాలినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటిది ఫ్రూట్ ఫార్మేషన్. ఫ్రూట్ హియర్ ఇస్ లెగ్యూమ్, ద్వివిధారక ఫలం. ఇక్కడ చూస్తున్నాం లెగ్యూమినేసి ఫ్యామిలీ, లెగ్యూమ్ ఫలం ఉండడం వలన ద్వివిధారక ఫలం అంటారు. రెండు వైపులా కూడా ఫలం పగులుతుంది. టీరోకార్పస్ అండ్ డాల్బర్జియా శిశు. టీరోకార్పస్ శాండలైనస్ రక్తచందనము, డాల్బర్జియా శిశు మొక్కల లోపల ఫ్రూట్ అనేటటువంటిది సమార. ఇది ఎకిన్ టైప్ వంటి ఇది. అండాశయం యొక్క అంచులు భాగాలు ఒక రెక్క మాదిరిగా ఉంటుంది. ఇది సీడ్ డిస్పర్సల్ మెకానిజంలో ఒక ఇంపార్టెంట్ థింగ్. అంటే విత్తనము వ్యాప్తిలో తోడ్పడేటటువంటి నిర్మాణం. దీన్ని సమార ఫలం అని చెప్తాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, జియోకార్పి భూఫలనము. ఇది ఎంట్రన్స్ పాయింట్లో అడుగుతుంటారు. ఇన్ అరాకిస్ హైపోజియా, వేరుశనగలు చూపిస్తే మనకు జియోకార్పిక్ ఫ్రూట్ కనిపిస్తుంది, భూఫలనంగము. ఏంటో చూద్దాం. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ది గైనోఫోర్ గ్రోస్ ఇన్ టు ది సాయిల్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది సాయిల్. ఫలదీకరణ జరిగిన తర్వాత గైనోఫోర్ అండకోశ వృంతము పొడవుగా మారి మట్టి లోపలికి పెరుగుతుంది. అక్కడ దాని యొక్క పండ్ల నిర్మాణం, ఫ్రూట్ నిర్మాణం అనేటటువంటిది నేల లోపలనే జరుగుతుంది కాబట్టి దీన్ని జియోకార్పిక్ ఫ్రూట్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ వన్ ఈజ్ అరాకిస్ హైపోజియా, భూఫలనము జరుగుతుంది. సీడ్ ఈజ్ నాన్ ఎండోస్పర్మిక్, అంటే ఇక్కడ అంకురచ్చదము ఉండదు, పూర్తిగా అంకురచ్చదము తన విత్తనం ఏర్పడడంలో వినియోగించుకుంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మనము ఈ ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ముఖ్యమైనటువంటి లక్షణాలను గమనిస్తే పల్వినేట్ అండ్ స్టిపులేట్ లీవ్స్, ఉబ్బినటువంటి పత్రపీఠము, తర్వాత పత్రపుచ్చాలు ఉన్నటువంటి పత్రాలు ఉండడం దీని యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. రెజ్మోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్, అనిశ్చిత పుష్ప విన్యాసం ఉండడం. ఫ్లవర్స్ జైగోమార్ఫిక్, పెంటామెరస్ అండ్ పెరిగైనస్. పాక్షిక సౌష్ఠవిత పుష్పాలు, పంచభాగిత పుష్పాలు. పెరిగైనస్ అంటే ఆఫ్ సుపీరియర్, ఆఫ్ ఇన్ఫీరియర్, అర్ధనిమ్న అర్ధవృత్వ అండాశయాన్ని కలిగి ఉండడం. పాపిలోనేషియస్ కరోలా, పాపిలోనేషియస్ ఆకర్షణ పత్రాలు ఉండడం. డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్, అవరోహక చిక్కైన పుష్పరచనను చూపించడం. డైడెల్ఫస్ ఆర్ మోనోఎడెల్ఫస్ ఆండ్రోషియం, ద్విబంధ కేసరావులు లేకపోతే ఏకబంధ కేసరావులు ఉండడం. మోనోకార్పిల్లరీ గైనేషియం, ఏకఫలదళ అండకోశం ఉండడం. యూనిలాక్యులర్ ఓవరీ, ఏకపిలయుత అండాశయం ఉండడం. మార్జినల్ ప్లాసెంటేషన్, ఉదర అండన్యాసము ఉండడం లేదా ఉపాంత అండన్యాసాన్ని కలిగి ఉండడం. ఫ్రూట్ ఆల్వేస్ లెగ్యూమ్, ద్వివిధారక ఫలాన్ని కలిగి ఉండడం. ఈ లక్షణాలను కనిపించినట్లయితే అది ఫ్యాబేసి కుటుంబం లేదా పాపిలినాయిడే కుటుంబంగా మనం చెప్పవచ్చు. మనము అన్ని వెజిటేటివ్ క్యారెక్టర్స్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ రాసుకున్న తర్వాత ఎస్ఏ క్వశ్చన్లో మనము డయాగ్రామ్స్ కూడా గీయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక స్మాల్ ట్విగ్, ఒక చిన్న కొమ్మ భాగాన్ని వేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెఫ్రోషియా పర్పురియా వెంపల్ యొక్క డయాగ్రామ్ గీయడం జరిగింది. తర్వాత లాంగిట్యూడల్ సెక్షన్ ఆఫ్ ది ఫ్లవర్, పుష్పం యొక్క నిలువుకోత గీయాలి. అదేవిధంగా అండాశయం ఓవరీ ట్రాన్స్ఫర్ సెక్షన్, అండాశయం యొక్క అడ్డుకోత. అదేవిధంగా ఆండ్రోషియం, కేసరాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందని చెప్తాం. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ చూసేటటువంటిది ఫ్లోరల్ డయాగ్రామ్, పుష్పం యొక్క చిత్రం. ఇక్కడ యాంటీరియర్ సైడ్, పోస్టీరియర్ సైడ్ అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. పోస్టీరియర్ సైడ్ అంటే పరాంతం వైపు. ఇక్కడ ఒక డాట్ చూపించారు. ఈ డాట్ ఉందంటే ఇన్ఫ్లోరెసెన్స్ యొక్క యాక్సిస్ని చూపుతుంది, పుష్ప విన్యాసం యొక్క అక్షాన్ని చూపుతుంది. ఇది ఎప్పుడు కూడా పుష్పానికి పరాంత భాగంగా చెప్తారు. దానికి అపోజిట్ సైడ్లో మనకి ఇక్కడ బ్రాక్ట్ ఉంది, బ్రాక్ట్స్ ఉన్నాయి, బ్రాక్టియోలేట్స్ రెండు ఉన్నాయి. పుష్పపుచ్చం ఉంది, లఘు పుష్పపుచ్చాలు ఉన్నాయి. ఇక్కడ బ్రాక్ట్ ఉన్నటువంటి వైపును దీని పూర్వాంతం వైపు అంటాము. ఇక్కడ యాక్సిస్ సైడ్ వైపు చూపించేటటువంటి దాని పరాంతం వైపు అని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ కంప్లీట్ ఫ్లవర్ అని చెప్తున్నాం కాబట్టి 4 పుష్ప భాగాలు ఉంటాయి, ఫ్లోరల్ పార్ట్స్. ఇది క్యాలిక్స్, దిస్ వన్ ఈజ్ కరోలా, దిస్ వన్ ఈజ్ ఆండ్రోషియం, దిస్ వన్ ఈజ్ గైనోషియం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తాం. ఇక్కడ సెపల్స్ అన్నీ కూడా
కవాటైతే వాల్వెట్ ఈస్టివేషన్ కవాటైతే పుష్పరచన చూపిస్తున్నాయి. నెక్స్ట్ పెడల్స్ ఇక్కడ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను పరభాగంలో ఉన్నటువంటి ఆకర్షణ పత్రం ముందు భాగంలో ఉన్నటువంటి ఆకర్షణ పత్రాన్ని అంచును కప్పి ఉంచుతుందని. ఇక్కడ 1+2+2 ఈ 2 అనేటటువంటిది సంయుక్తం చెంది ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది ఇన్ బ్రాకెట్లు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ 9+1 నిర్మాణం ఉన్నటువంటి స్టామెన్స్. ఇక్కడ 9 డైథికస్ ద్వికక్షికంగా ఉన్నటువంటి పరాగ కోశాలు ఉన్నాయి, ఒకటి ఒంటరిగా విడిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు గైనోషం అండాశయం అడ్డుకోతల్లో చూస్తే మనకు ఏకబిలయుత అండాశయం కనిపిస్తుంది. ఉపాంత అండన్యాసం మార్జినల్ ప్లాసెంటేషన్లో అండము అమరి ఉంది. ఇది మనము డయాగ్రామ్లో మనం చూపించాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. లాస్ట్లో చివరిగా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యాబేసి ఫ్యామిలీ. ఇది యూనివర్సిటీ ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్గా అడుగుతుంటారు. దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మెడిసిన్. మందు మొక్కలు ఏవేవి అనేటటువంటి చూద్దాం. యాబ్రస్ ప్రికటోరియస్ గురువింద. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ కాంట్రాసెప్టివ్ మెడిసిన్. ఇది గర్భనిరోధక సాధనంగా వాడటం జరుగుతుంది. నెక్స్ట్ బ్యూటియా మోనోస్పర్మా మోదుగా. ఈ యొక్క ఫ్లవర్స్ని ఇట్ కంట్రోల్స్ ది ఎక్సెస్ యూరినేషన్. అతిమూత్ర వ్యాధిని తక్కువ చేయడానికి వీటి యొక్క పుష్పభాగాల్ని వాడతారు. క్రోడలేరియా జెన్షియా జనుము. ఇది ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది, కీటకనాశనిగా. డెస్మోడియం గ్యాంగెటికమ్. దీని నుంచి కఫ్, దగ్గు లేదా బ్రాంకైటిస్ డిసీజెస్ని తక్కువ చేయడానికి వాడతారు. డాలికస్ బైఫ్లోరస్ ఉల్వలు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ డిజాల్వ్స్ ది స్టోన్స్ ఇన్ కిడ్నీస్. మూత్రపిండంలో రాళ్ళను కరిగించడానికి ఈ యొక్క డాలికస్ బైఫ్లోరస్ ఉల్వల యొక్క చారును ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. టీరోకార్పస్ వుడ్. ఇట్ ప్యూరిఫైస్ ది బ్లడ్. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి రక్త చందనాన్ని ఎక్కువగా వాడతారు. ట్రైగోనెల్లా ఫోనిగ్రికమ్ మెంతులు. ఇది డయాబెటీస్ చక్రవ్యాధిని తక్కువ చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి మెడిసినల్ ప్రాపర్టీస్ని కలిగినటువంటి మొక్కలు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పల్సెస్. వీటిని అపరాలు లేదా పప్పు ధాన్యాలు అని చెప్తాం. కెజానస్ కజాన్ కందులు, సైసర్ అరెటినం శనగలు, ప్యాసిలస్ మింగో మినుములు కావచ్చు, ప్యాసిలస్ ఆరియస్ పెసర్లు, తర్వాత పైసం సటైమం బఠానీ. ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు లేదా అపరాలు అనేబడే నిర్మాణంగా చెప్తాము. ఇవి ఎక్కువగా మనం ఉపయోగించేటటువంటివి. ఎందుకు వీటి యొక్క ఉపయోగం ఏంటంటే ఇట్ బిసైడ్స్ ది కార్బోహైడ్రేట్స్ దే కంటైన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. వీటిలో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పప్పు దినుసులు మనకు ప్రోటీన్లను ఎక్కువగా ఇస్తాయి. నెక్స్ట్ వెజిటబుల్స్. డాలికస్ చిక్కుడు, సైమాప్సిస్ టెట్రాగోనలోబా గోరు చిక్కుడు, ట్రైగోనెల్లా మెంతులు. ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కూరగాయలు ఆకుకూరలుగా మనము వినియోగిస్తున్నాం. ఆయిల్. అరాకిస్ హైపోజియా అండ్ గ్లైసిన్ మ్యాక్స్. సోయా చిక్కుడు, వేరుశనగ తర్వాత సోయా చిక్కుడు నుంచి మనకు ఆయిల్ లభిస్తుంది ఆ విత్తనాల నుంచి. ఇక్కడ గ్లైసిన్ మ్యాక్స్ గురించి చెప్పుకోవాలి. ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ ప్రోటీన్స్. ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి మొక్క ఏదంటే గ్లైసిన్ మ్యాక్స్ అంటాము. సోయా చిక్కుడు నుంచి మనకు ఎక్కువ ప్రోటీన్లు లభ్యమవుతాయి. నెక్స్ట్ ఫాడర్. పశువు గ్రాసంగా ప్యాసియోలస్, ట్రైఫోలియం, మెడికాగో. వీటిని పశువుల దానాగా వాడతారు. అండ్ సీడ్ కేక్ ఆఫ్ అరాకిస్ అండ్ గ్లైసిన్ మ్యాక్స్. అంటే విత్తనాల నుంచి నూనెను తీయగా మిగిలినటువంటి కేకును, వేరుశనగ కేకును, తర్వాత గ్లైసిన్ మ్యాక్స్ సోయా చిక్కుడు కేకుని పశువుల దానాగా వాడతారు. నెక్స్ట్ ఫైబర్స్. నారలు. క్రోడలేరియా జెన్షియా జనుము, విసియా ఫ్యాబా, సెస్బానియా నుంచి మనకు నారలు లభించబడతాయి. నెక్స్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. అలంకరణ మొక్కలు. బ్యూటియా మోనోస్పర్మా, క్లిటోరియా టర్నేటా, శంఖపుష్పము, ఎరిత్రినా. ఇవన్నీ కూడా బాడిత్త చెట్లు. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ అలంకరణ మొక్కలుగా పెంచుతాం. నెక్స్ట్ డైస్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఇండిగోఫెరా టింక్టోరియా నీలిమందు మొక్క. మనకు ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు ఇంకో సిరా మర్కను కూడా ఇండిగోఫెరా టింక్టోరియా నుంచి మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. నైట్రోజన్ ఫిక్సేషన్. జీవనత్రజని స్థాపన చేస్తుంది. ఇంక్రీజింగ్ ది సాయిల్ ఫర్టిలిటీ అండ్ ఆల్సో క్రాప్ రొటేషన్. అంటే ఇక్కడ ఇది భూమి యొక్క సారవంతతను పెంచుతుంది. పంటల యొక్క మార్పిడి చేసుకుంటే నైట్రోజన్ ఫిక్సేషన్ బాగా జరుగుతుంది. జీవనత్రజని స్థాపన, నైట్రేట్లు ఎక్కువగా మొక్కకు లభ్యం కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్రాప్ రొటేషన్లో ఈ మొక్కను, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలను ఎక్కువగా వాడుతారు. ఇది కంప్లీట్గా ఒక ఫ్యాబేసి, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఏ విధంగా చదువుతున్నాం చూడండి. ఫస్ట్ హ్యాబిట్ ఆవాసము, ఆకృతి, తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్, తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్, పాలినేషన్, సీడ్ ఫార్మేషన్. ఈ విధంగా 1 by 1 నేర్చుకుంటూ డయాగ్రామ్స్ వేసి తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటిది ఒక కంప్లీట్
స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగా ఒక ఫ్యామిలీని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ లెవెల్లో కావచ్చు, పీజీ లెవెల్లో కావచ్చు, ఫ్యాబియసీ ఫ్యామిలీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని క్లియర్గా చదువుకొని ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి ప్రయత్నం చేద్దాం.